ఆ జిల్లాలో తెలుగుదేశం కార్యాలయం నిర్మాణానికి ఏ నేత అయితే మోకాలడ్డుతున్నారని విమర్శలు ఎదుర్కొన్నారో ఆ లీడరే ఇప్పుడు అత్యంత కీలకంగా మారారు. దశాబ్దాలుగా తనపై వచ్చిన ఆరోపణలకు ఆఫీస్ నిర్మాణంతో సమాధానం చెప్పబోతున్నారు. భావితరాలకు స్ఫూర్తిగా నిలిచే కట్టడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే కొత్త కార్యాలయ నమూనాను అధినేత ముందు ప్రదర్శించి ఔరా అనిపించారు. ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం జరిగిన రాద్ధాంతం వెనుక ఉన్న రాజకీయం ఏంటి, అందుకు కారకులెవరు, నిర్మాణం కోసం ఇప్పుడు కంకణం కట్టుకొని ఆ బరువు మోస్తూ బాధ్యతల్ని తీసుకున్నదెవరు? ఫర్ మోర్ డీటెయిల్స్, వాజ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా విభజిత రాష్ట్రంలో అయినా విజయనగరం మినహా అన్ని జిల్లాల్లో టీడీపీకి సొంత భవనాలను ఉన్నాయి. ఈ జిల్లాలో పార్టీకి ఆఫీస్ లేకపోవడం పెద్ద లోటుగానే కనిపించినా అందరూ సర్దుకుపోయారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతిరాజు బంగ్లాలోనే పార్టీ కార్యాలయం నడుస్తోంది. కానీ ఇది కొందరికి ఇబ్బందిగా మారడంతో ఇప్పుడు కొత్త ఆఫీసు నిర్మాణానికి నడుం బిగించడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి అశోక్ గజపతిరాజు కుటుంబం పసుపు జెండాకు అండాదండాగా నిలుస్తోంది. ఈ మాజీ మంత్రి నివాసంగా ఉన్న ఈ బంగ్లానే సైకిల్ పార్టీ శ్రేణులకు ఆవాసంగా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీ ఆలనా పాలన అంతా ఇక్కడి నుంచే జరుగుతోంది. మహారాజుల కాలం నుంచి ఈ భవనానికి ఘన చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమ కాలంలో ఆంధ్ర ప్రాంతంలో మహాత్మా గాంధీ పర్యటించినప్పుడు ఓ 2 పర్యాయాలు ఇక్కడే విడిది చేశారు. అంత చరిత్ర ఉన్న ఈ బంగ్లాను సైకిల్ పార్టీ నేతలు నేటికి పవిత్రంగా చూసుకుంటారు. మేడ పైభాగంలోని అంతఃపురాన్ని అశోక్ గజపతిరాజు కుటుంబం నివాసంగా వినియోగిస్తోంది. కిందున్న భవన సముదాయంతో పాటు వనం ఏరియాను టీడీపీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. లెఫ్ట్ పార్టీలకు సైతం ఇక్కడ సొంత ఆఫీసులున్నా తెలుగుదేశం మాత్రం ఈ బంగ్లానే కార్యాలయంగా మారింది. చంద్రబాబు నాయుడు సహా పార్టీ నేతలు జిల్లాకొచ్చినప్పుడు ఇక్కడే సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎన్నికల వ్యూహరచన ఈ రాజప్రాసాదంలోనే జరుగుతుంది. ఈ బంగ్లాను తెలుగుదేశం జిల్లా కార్యాలయంగా వినియోగించటంపై అమితమైన అభిమానం చూపించిన వారు ఉన్నారు. అలాగే తీవ్ర నిరసన వ్యక్తం చేసి పార్టీకి దూరమైన నేతలు లేకపోలేదు. ఈ ఆఫీసులో తనకు స్వతంత్రత లోపించిందంటూ మరో కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యురాలు మీసాల గీత, ఈమె వర్గం తీవ్ర విమర్శలకు గురైంది. అశోక్ గజపతిరాజు అనుచరగణం మీసాల గీత నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కార్యాలయం నిర్వహణపై అశోక్దే తుది నిర్ణయమని రాష్ట్ర నాయకత్వం కూడా ఖరాఖండిగా చెప్పింది. దీంతో అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారాన్ని సృష్టించింది. అలానే గతంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా చేసిన గంటా శ్రీనివాసరావు కూడా అశోక్ బంగ్లాకు రాకుండా ముఖం చాటేసేవారు. మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కూడా అశోక్ బంగ్లాలో తెలుగుదేశం కార్యాలయం ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఇక కేఏ నాయుడు గజపతి నగరం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇటువైపు చూస్తే ఒట్టు. వామపక్షాలకు సైతం భవనాలున్నప్పుడు ఇంత పెద్ద పార్టీకి ఆఫీసు లేకపోతే ఎలా అనే నేతలు ఉన్నారు. అయితే విజయనగరం నడిపొడ్డున ఎంతో సువిశాలమైన వనం, అన్ని సదుపాయాలతో శాశ్వత భవనం ఉండగా మరో చోట కార్యాలయం దండగా అనేవారే ఎక్కువ. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు పార్టీ కార్యాలయ నిర్మాణ ఆలోచన రూపుదాల్చింది. పక్కా భవన సముదాయం ఉండాలని తన మనసులోని మాటను తెలుగుదేశం నేతల దృష్టికి తెచ్చారు. ఇరుగు పొరుగు జిల్లాలు సభాష్ అనే విధంగా విజయనగరం జిల్లా టీడీపీ ఆఫీసు నిర్మించేందుకు కంకణం కట్టుకున్నారు. పార్టీ కీలక కార్యకలాపాలన్నీ ఎంపీ కలిశెట్టి, ఎమ్మెల్యే అదితి గజపతితో ఎలా చేయిస్తున్నారో ఈ బాధ్యతలను కూడా వారికి అప్పగించారు అశోక్. జిల్లా తెలుగుదేశంలో కీలకంగా మారిన సీనియర్ నేత పూసపాటి రాజేష్ బాబు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి పక్కా కార్యాచరణ రూపొందించారు. అశోక్ గజపతిరాజు ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం జరగాలని నేతలు నిర్ణయించారు. కొన్ని తరాలు గుర్తుండిపోయే విధంగా పార్టీ కార్యాలయం కట్టేందుకు నడుం బిగించారు. ఆఫీస్కొచ్చే అతిథులు పెద్ద పెద్ద సమావేశాలు జరిగినప్పుడు
ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్మించాలి అన్నది ప్లాన్. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎదురుగా ఉన్న 2 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ను 33 ఏళ్ల పాటు టీడీపీకి లీజుకిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జిల్లా యంత్రాంగం కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. ఇక పార్టీ కార్యాలయంలో 500 మంది కూర్చునేలా సమావేశ మందిరంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, రాష్ట్ర జిల్లా అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు విడివిడిగా గదుల నిర్మాణానికి రూపకల్పన చేశారు. అలాగే జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా రూములు కడతారు. పార్టీ కార్యాలయం ఆవరణలోనే హెలీప్యాడ్ కూడా నిర్మించబోతున్నారు. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించే జిల్లా తెలుగుదేశం కార్యాలయానికి మరో 1 లేదా 2 నెలల్లో భూమి పూజ చేయాలని ప్రతిపాదించారు. పార్టీ కార్యాలయం నిర్మాణానికి అశోక్ గజపతిరాజే అడ్డంకిగా ఉన్నారని విమర్శించిన వారందరి నోరు ముయించాలని పేపర్ పనులన్నీ పక్కాగా పూర్తి చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల దగ్గర పార్టీ కార్యాలయం కాస్త దూరం అవుతుందనే వారికి సరైన జవాబిస్తున్నారు. విజ్జీ స్టేడియం నిర్మించినప్పుడు కూడా నగరానికి దూరంగా ఉందనుకున్న వారంతా ఇప్పుడు అశోక్ ఆలోచనలకు జై కొడుతున్నారు. టీడీపీ ఆఫీస్ నిర్మాణం కోసం అశోక్ గజపతిరాజు కుటుంబమే ముందుగా భారీ విరాళాన్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ ఆఫీసు నిర్మించడంపై రాజకీయ రచ్చ జరిగింది. అలాంటి వాటికి తావు లేకుండా సైకిల్ పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ కార్యాలయానికి సొంత భవనం నిర్మించాలన్న నిర్ణయంపై విజయనగరం జిల్లా పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.